హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 66తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ గుండెలపై పడుకొని ఆలోచిస్తున్న దేవుని చూసి దేవ్ అని పిలుస్తుంది భువి. దాత్రి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, మీకు ఇష్టం లేకపోతే వద్దు దేవ్. నేను మీకు నన్ను గిఫ్ట్గా ఇచ్చుకోవాలనుకున్నాను అంతే. ఇది ఈరోజైనా రేపైనా ఒక నెల తర్వాత అయినా పర్లేదు. మీరనుకున్న పని పూర్తయ్యాక అని మీరనుకుంటే మీ ఇష్టం. నాకు కావాల్సింది మీరు ఇంకెప్పుడు పుట్టినరోజు అంటే బాధపడకూడదు, అంతే నాకు కావాల్సింది అంటుంది. భువి మాటలు విన్న దేవ్ నుదుటిన ముద్దు పెట్టి, నా దాత్రి అందమైన బహుమతి ఇస్తానంటే వద్దు అని అనడానికి నేనేమన్నా పిచ్చివాడినా, లేదంటే మగాడిని కాదా అని అల్లరిగా అంటాడు. దేవ్ అని దేవ్ మూతి మీద చెయ్యి వేసి, ఏంటా మాటలు అంటుంది. భువి చేతికి కిస్ పెట్టి, నువ్వు నన్నుగా ఇష్టపడాలని ఇన్ని రోజులు ఆగాను, లేకపోతే ఈ ముద్దు గుమ్మని ఎదురుగా పెట్టుకొని మడి కట్టుకొని ఎందుకు కూర్చుంటాను? నీ మనసుకి నేను ప్లే బాయ్ని కాదు అని అనిపించాలి అనుకున్నాను, అదే జరిగింది. కానీ నువ్వు ఇంత తొందరగా నన్ను నమ్ముతావు అని అనుకోలేదు. ఇంకా లోకానికి తెలియజేయాలి, అందుకు కొంచెం వెయిట్ చేయాలి. దానికోసం నేను ఆగలేదు దాత్రి. ఇంకొక వారం రోజుల్లో అని మొన్న చెప్పాను కదా, కాకపోతే ఒక 3 రోజులు ముందుకు వచ్చింది అంతే. ఇటు నీ విష్, అటు నా విష్ రెండూ కలిపి బిగ్ సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ, అవును, నీకు ఫస్ట్ కిస్ లాగా ఫస్ట్ నైట్ డ్రీమ్ కూడా ఏదో ఉంది కదా, మరి దానిని వదిలేసావా అని అడుగుతాడు. నా ఫస్ట్ నైట్ డ్రీమ్ అంటే ఇలా వెన్నెల వెలుగులో చేసుకోవాలనే, అందుకే టెర్రస్ మీద ఇలా ఫ్లవర్స్తో నింపాను. నాకు ఫస్ట్ నుంచి వెన్నెలంటే చాలా ఇష్టం దేవ్ గారు. పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఆ అందం, ఆనందం వేరు కదా. చిన్నప్పుడు మా ఊర్లో అలాగే పడుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక అసలు ఆ అవకాశం ఉండదేమో అనుకున్నాను. కానీ మేమున్న ఇంట్లో పైన ఇంటి ముందు మొత్తం ఖాళీ కదా. అమ్మ నేను చాప వేసుకొని ఎక్కువ బయటే పడుకునేవాళ్ళం. కానీ తర్వాత దొంగల భయం ఎక్కువై బయట పడుకోవడం మంచిది కాదు, అది కూడా ఆడపిల్లతో ఇంక బయట పడుకోకూడదని అమ్మ వద్దు అనేది. దాంతో అప్పటి నుంచి ఇంక మానేశాం. మళ్ళీ ఇవాళ మీతో పడుకున్నా. అమ్మాయి గారికి ప్రకృతి అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అవును. సరే పడుకో, మళ్ళీ రేపు నైట్ నిద్ర ఉండదు నీకు అని అంటాడు అల్లరిగా. పువ్వి చెప్పడమైతే చెప్పింది, కానీ చెప్పిన దగ్గర నుంచి అది గుర్తుకు రాగానే అలజడి ఎక్కువవుతుంది. ఇప్పుడు దేవ్ అల్లరి మాటలకి సిగ్గుతో మొహం ఎర్రగా అయిపోతుంది. అది చూసి, రేపటి వరకు దాచుకో ఈ సిగ్గుని అని హైవింగ్ చేస్తూ అంటాడు. మాట్లాడుతూనే భువి పగలంతా రెస్ట్ లేకుండా చేసిన పనికి అలసటతో నిద్రపోతుంది. దేవ్ భువి నిద్రపోగానే ఒక 2 మెసేజెస్ ఫోన్లో చేసి అప్పుడు తృప్తిగా పడుకున్నాడు. లేటుగా పడుకోవడంతో ఇద్దరికీ ఉదయాన్నే మెలకువ రాదు. 7ంటికి మొహాన ఎండ తగులుతుంటే అప్పుడు ఇద్దరికీ ఒకేసారి మెలకువ వస్తుంది. భువి సడన్గా లేచి కూర్చొని, అబ్బా, ఇప్పుడు దాకా పడుకున్నానేంటి, మీరైనా లేపొచ్చు కదా దేవుగారు అని హడావుడిగా లేచి, పదండి, ఇక్కడ వెన్నెల్లాగుందా, ఎండ సుర్రుమంటుంది, పదండి స్నానం చేయాలి మీరు అని అంటుంది. వస్తున్నాను మేడం, ఎందుకంత హడావుడి, ఏదో అర్జెంటు పని ఉన్నట్టు అని అంటాడు. రోజు ఉదయాన్నే దీపం పెట్టేదాన్ని, అలాంటిది ముఖ్యమైన ఈరోజు బారెడు పొద్దెక్కింది, అయినా ఇంకా దీపం పెట్టలేదు అంటుంది. అందుకని మీ దేవుడు ఏమైనా అలుగుతాడా ఏంటి? దేవ్, తప్పు, దేవుడి మీద జోకులు వద్దు. ఇప్పుడు నేనేం జోక్ చేశాను? నువ్వు దీపం ఉదయాన్నే పెట్టకపోతే అలుగుతాడా నీ మీద అని అడిగాను, దానికి కూడా తప్పేనా అంటూ వియడ్గా చూస్తూ అంటాడు. అప్పటికే మాట్లాడుతూ రూమ్కి వచ్చేస్తారు ఇద్దరు. భూమి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయి, దేవ్ గారు తొందరగా స్నానం చేసి వచ్చేయండి అని కిందకి వెళ్ళిపోతుంటే, ఓయ్, అప్పుడే పుట్టిన పిల్లాడికి స్నానం ఎవరు చేయిస్తారు అని అల్లరిగా అడుగుతాడు. ఇప్పుడు మీకు స్నానం చేయిస్తూ కూర్చుంటే బాగోదు, వెళ్ళి చేయండి,
దేవ్ గారు అని కిందకి తుర్రుమంటుంది. కిందకొచ్చిన భువి, అమ్మమ్మ, కిషోర్ అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారా అని అడుగుతుంది. వెళ్ళారమ్మా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, రాత్రి లేటుగా పడుకున్నారు కదా, అందుకని చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు. సరే అమ్మమ్మ అంటూ దేవుడి గదికి వెళ్తుంది. దేవ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి గబగబా దీపం పెట్టి పతి కోసం సేమియా పాయసం చేస్తుంది. దేవ్ కిందకి రాగానే దేవుకి ఇష్టం ఉండదని తెలిసి దండం పెట్టుకోమని కూడా అడగదు. అందరికీ స్వీట్ బౌల్లో వేసుకొని తెచ్చి ఇస్తుంది. ఇంత ఉదయాన్నే స్వీట్ నా వల్ల కాదు దాత్రి అంటాడు. ఇవాళ ఫస్ట్ స్వీట్నే తినాలి దేవ్ గారు అంటూ స్పూన్తో తీసి నోట్లో పెడుతుంది. హువి వైపు చిరుకోపంగా చూస్తూ ఇంకా చాలు అంటాడు. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టలేక సరే అని వదిలేసి టిఫిన్ పెడుతుంది. అందరూ టిఫిన్ తిన్నాక, దాత్రి కొంచెం పనుంది, ఆఫీస్కి వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవ్ గారు అసలు ఏం చేస్తున్నారు? తన ప్రేమ చెప్పాలి అనుకుంటున్నారా? ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని ఆలోచిస్తూనే రూమ్కి వెళ్ళి నిద్ర చాలక పడుకొని నిద్రపోతుంది. సరైతో కలిసి టెండర్ ప్రిపరేషన్ చేస్తున్నాడు ధీరజ్. ధీరజ్ కాన్సన్ట్రేట్ మొత్తం టెండర్ కోడ్ చేయడం మీద పెడితే సరయు మాత్రం అప్పుడప్పుడు ధీరజ్కి సైట్ కొట్టే పనిలో పడింది. అలాగని వర్క్ వదిలేయటం లేదు. ధీరజ్ అడిగిన ప్రతి వాటికి సమాధానం చెబుతున్నా చూపు మాత్రం ధీరజ్ మీద పెట్టింది. అదంతా వంశీ గమనిస్తూనే ఉన్నాడు. వీడేమో కనిపించిన అమ్మాయిని పట్టుకొని వేలాడుతున్నాడు. ఈ అమ్మాయేమో వీడి మీద ప్రేమ పెంచుకుంటుంది. చివరకు ఏమవుతుందో అనుకుంటాడు వంశీ. ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా మనమే కొట్టాలి అంటాడు ధీరజ్. ఎస్ సార్, మీరిప్పుడు అనుకున్నట్టు చేస్తే డెఫినెట్గా మనకే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ అని అంటుంది సరయు. ఓకే సరయు, ఇలాగే చేద్దాం, ఇంక మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి అని అంటాడు ధీరజ్. జైల్లో ఉన్న మోహన్ చేసిన ఫోన్ వల్ల ఒక వ్యక్తి మోహన్ని కలవడానికి వస్తాడు. మోహన్ అతన్ని చూసి, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అని అంటాడు. ముందు విషయం చెప్పండి, ఎందుకు నన్ను రమ్మన్నారు అంకుల్ అని వచ్చిన వ్యక్తి అడుగుతాడు. నన్ను ఎలా అయినా కేసు లేకుండా బయటికి తీసుకురావాలి నువ్వు అని అంటాడు మోహన్. నేనెందుకు చేయాలి అంటాడు ఆ వ్యక్తి. నందు కోసం చేయాలి అంటాడు మోహన్. ఏంటి, నందు కోసమా? అంటే నందు పెళ్లి కొప్పుకుందా, నన్ను చేసుకోవడానికి అంగీకరించిందా అని ఆనందంగా అడుగుతాడు అతను. ఒప్పుకుంది అంటాడు మోహన్. వావ్, ఎంత మంచి న్యూస్ చెప్పారు అంకుల్ అని అంటాడు అతను. కానీ ఇందులో ఒక సమస్య ఉంది అంటాడు మోహన్. సమస్యనా? ఏంటంకుల్? నందు నా కోసం ఒప్పుకుంది కానీ వాళ్ళమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. పైగా నేను ఇలాంటి కేసులో ఇరుక్కున్నానని నా మీద కోపం కూడా పెట్టుకుంది. అందుకే నందుని నాతో మాట్లాడనివ్వకుండా చేస్తుంది. నేను చూసిన సంబంధం అంటే అసలు ఒప్పుకోవడం లేదు. నా కొడుకుని కూడా పిలిపిస్తుంది. వాడొస్తే అసలు ఈ పెళ్ళికి ఒప్పుకోడు అని మోహన్ అమాయక మొహం పెట్టి చెబుతాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అంకుల్ అంటాడు అతను. ముందు అర్జెంటుగా ఎలాగూ నా రిమాండ్ గడువు ఇంకో 4 రోజుల్లో ముగుస్తుంది కదా, ఈలోపు ఎలా అయినా నన్ను ఈ కేసులో నుంచి తప్పించు. నేను ఎలాగో కన్విన్స్ చేసి మీకు నందునిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేస్తాను. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని అనుకుంటే నా కొడుకు నా మాట వింటాడు. లేదంటే నిన్ను కూడా తప్పుడు వాడిగా చూసి పెళ్లికి ఒప్పుకోడు. నందుకి వాళ్ళ అన్నయ్య ఎంత చెబితే అంత అని అంటాడు మోహన్. కానీ ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. సాక్ష్యాలతో సహా దొరికిపోయారు మీరు. ఇప్పుడు ఇందులో నుంచి బయటికి తీసుకురావడం అంటే కష్టం అని అంటాడు అతను. నీకేం కష్టం బాబు, నువ్వు మీ నాన్నతో మాట్లాడు. ఎలా అయినా ఇందులో నుంచి నేను బయటికి వస్తేనే మీకు నందుతో నేను పెళ్లి చేయగలను అని చెబుతాడు మోహన్. సరే, ట్రై చేస్తాను అని అంటాడు అతను. ఇక్కడ ఇంకో విషయం ఉంది బాబు, నాతో పాటు ఉమ్మని కూడా బయటికి తీసుకురావాలి అని అంటాడు. వాట్, మీరే కష్టమంటే మళ్ళీ ఆవిడ కూడా ఎలా అంకల్? తప్పదు బాబు అని అంటాడు మోహన్. సరే సరే,
నేను నాన్నతో మాట్లాడతాను. కేసు లేకుండా చేయలేను కానీ ఇప్పుడల్లా కేసు కోర్టుకి వెళ్లకుండా చేసి మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. తర్వాత సంగతి తర్వాత అంటాడు అతను. సరే, నీ ఇష్టం బాబు. ముందు ఏదో ఒకటి చేయండి. నేను బయటకు వస్తే నేనే చూసుకుంటాను అని అంటాడు మోహన్. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను. మోహన్ కన్నింగ్గా నవ్వుకుంటూ, నందు కోసం మీరు ఏదైనా చేస్తారు బాబు. అందుకే నందు పేరు వాడాను. ముందు బయటికొస్తే తర్వాత ఏం చెప్పాలి నాకు తెలుసు అని అనుకుంటూ, ఈ ఉమెన్ నన్నే బెదిరించే స్టేజ్కి వచ్చింది. బయటకొచ్చాక అప్పుడు చెప్తాను దీని సంగతి అని అనుకుంటూ ఉమతో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటాడు. మోహన్ అసలు ఉమని కలవడానికి ఇష్టపడకపోయేసరికి ఉమకి కోపం పీక్స్కి వెళ్తుంది. ఉమ మోహన్కి ఒక నోట్ రాసి పంపిస్తుంది. నువ్వు నాతో ఒకసారి మాట్లాడాలి, లేకపోతే వినోద్కి దేవుకి నిజాలు చెప్పాల్సి వస్తుంది అని అందులో సారాంశం. అది చూసి మోహన్ ఆవేశంతో ఉమతో మాట్లాడడానికి ఒప్పుకుంటాడు. లోపల ఉండే కానిస్టేబుల్స్ మేనేజ్ చేసి వాళ్ళిద్దరూ మీట్ అయ్యేలా చేస్తారు. ఏంటి బెదిరిస్తున్నావు? నిజాలు చెప్తే అందులో నువ్వు ఇరుక్కుంటావు, అది తెలీదా నీకు అని ఆవేశంగా అంటాడు మోహన్. ఎలాగూ ఇరుక్కున్నాను, ఇంతకంటే ఇంకేముంది? కానీ నువ్వు కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తే మాత్రం నిన్ను ఊరికే వదలను అని ఉమా అంటుంది. ఏం చేస్తావు అని అడుగుతాడు. నందు నీకెప్పటికీ దక్కదని వినోద్కి చెప్తాను. నందు పేరు చెప్పి నువ్వు ఎలా తనని వాడుకున్నావో చెబుతాను. ఇక దేవ్ విషయంలో నువ్వు నేను చేసింది దేవుకి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నువ్వు చేసింది వీడియోతో సహా సాక్ష్యం నా దగ్గరుంది మోహన్. ఆలోచించుకో. ఇప్పుడు అస్సలే పెళ్ళాం పోయే, ఆస్తి పోయే. నీకు ప్రస్తుతం నేనే దిక్కు. ఆలోచించి అడుగువే. నువ్వు బయటికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తే నన్ను కూడా తీసుకువెళ్ళే ఏర్పాట్లు చూడు. లేదంటే ఇద్దరికి నీ గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటుంది ఉమా. వాళ్ళిద్దరికీ నిజాలు తెలిస్తే ఏం జరుగుతుందని తెలిసిన మోహన్, సరే నిన్ను బయటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని అంటాడు. అంతేకాదు మోహన్, ఎలాగూ పెళ్ళాం వదిలేసింది కదా, ఇక నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఉమా. అదంతా గుర్తుకు రాగానే బయటికి వెళ్ళాక ముందు దీని సంగతి తేల్చాలి అనుకొని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఉదయం అనగా వెళ్ళారు. 2 అవుతుంది, ఇంకా రాలేదేంటి దేవ్ గారు? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత బిజీగా ఏం చేస్తున్నారని అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చుంటుంది భువి. 2:30 అవుతుండగా వస్తాడు దేవ్. అసలేమనుకుంటున్నారు మీరు? పొద్దున వెళ్ళారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఒక్కసారన్నా లిఫ్ట్ చేయాలి కదా అని భువి సీరియస్గా అడుగుతుంది. చెప్పాను కదా కొంచెం బిజీ వర్క్ ఉందని. నీకు మెసేజ్ పెట్టాను కదా ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదని. అయినా చేస్తే అర్థమేంటి ధాత్రి అని అడుగుతాడు దేవ్. ఒక్కసారి ఫోన్ ఎత్తి మాట్లాడలేనంత బిజీ ఏంటో అని కొనుక్కుంటూ తిందామా అని అడుగుతుంది. పెడితే తింటాను అంటాడు దేవ్. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, అన్ని రెడీ చేస్తాను. జాను వాళ్ళు పడుకున్నారా అని అడుగుతాడు దేవ్. ఇప్పుడే వెళ్ళారు. సరే, నువ్వన్నీ రెడీ చే అని జాను గారి రూమ్కి వెళ్తాడు దేవ్. డోర్ నాక్ చేసి జాను అని పిలుస్తాడు. రా దేవ్ అంటారు రఘు గారు. జాను, నేను దాత్రిని తీసుకొని బయటికి వెళ్తున్నాను, నైట్కి రాను అని అంటాడు దేవ్. ఒకరోజు కాదు, వారం రోజులు రాకపోయినా పర్లేదు, వెళ్ళి ఎంజాయ్ చేయండి దేవ్ అని చెబుతారు రఘు గారు. జాను, నేను మనవరాలితో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే అని జాను గారు వాళ్ళకి విషయం టూకీగా చెబుతాడు దేవ్. ఇద్దరు సంతోషంగా, అంతకంటే మాకేం కావాలి దేవ్, వెళ్ళండి అని అంటారు. అత్తయ్యకి మీరు చెప్పండి, ధాత్రికి కూడా తనని ఇప్పుడు తీసుకొని వెళ్తున్నానని, ఎక్కడికని తనకి తెలీదు అని చెబుతాడు దేవ్. మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళు అని అంటారు ఇద్దరు. దేవ్ ఇద్దరిని ఒకసారి హత్తుకొని బయటికి వస్తాడు. హోబీ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతుంది. దేవ్ వెళ్ళి కూర్చుంటాడు. ఇద్దరికి ప్లేట్స్లో పెట్టబోతుంటే తినిపించు దాత్రి అంటాడు. అని దేవ్కి తినిపిస్తూ ఉంటే, నువ్వు కూడా తిను, ఇవాళ కొత్త ఏంటి అని అంటాడు.
దేవుకి తినిపిస్తూ తను తినేస్తుంది భువి. తినడం అయ్యాక భువి చేయి పట్టుకొని బయటికి వస్తాడు దేవ్. ఎక్కడికి దేవ్? చెబితే కానీ రావా? అలా అని నేనన్నానా అని చిరుకోపంగా అడుగుతుంది. మరి కామ్గా కూర్చో అని కారులో కూర్చోబెట్టి దేవ్ కార్ స్టార్ట్ చేస్తాడు. కనీసం అమ్మమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు అని అంటుంది భువి. నేను చెప్పానులే అని కార్ రోడ్ మీద పరుగులు పెట్టిస్తాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి అసలు దేవ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు భువికి? తన ప్రేమ విషయం చెబుతాడా? లేక ఇంకేదైనా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.